ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి మరొక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ రియల్మీ 6i. సో దీన్నైతే నేను ఫస్ట్ సేల్లో పర్చేజ్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా వచ్చింది. సో దీన్నైతే నేను ఫిజికల్గా యూజ్ చేయడంతో పాటు దీని లోపల ఇంటర్నల్ కాంపోనెంట్స్ని కూడా చెక్ చేశాను. అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే దాని గురించి కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, దీనికి కాంపిటేటర్ ఏ మొబైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, దీన్ని పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మా ఫ్రెండ్స్, నాతో ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ని చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ని అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే మొదటిగా దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. సో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో పాజిటివ్ ఎలిమెంట్ ఏంటి అంటే దీంట్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా 13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో 90 హెర్ట్జ్తో వచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ డిస్ప్లేలో నాకు ఒక కాన్ కూడా అనిపించింది. దీని ఏంటనేది నేను కాన్స్లో అయితే డిస్కస్ చేస్తాను. ఒకటి కాదు, 2 కాన్స్ ఉన్నాయి. సో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఫెంటాస్టిక్. ఒకవేళ మీరు కనుక సినిమాటిక్ వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు బడ్జెట్లో గేమింగ్ అంటే మరీ హై ఎండ్ కాదు, నార్మల్ గేమింగ్ అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ పబ్జీ కూడా మనకి 90 FPS కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి మేబీ మీకు ఇది కూడా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ 90 FPSలో ఇందులో కొంచెం మీరు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో డిస్ప్లే విధంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ అండ్ అట్ ది సేమ్ టైం 90 హెర్ట్జ్ డిస్ప్లే ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా G90T ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి ఒక రకమైన గేమింగ్ సెగ్మెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి కోర్స్తో ఈ ప్రాసెసర్ని డిజైన్ చేస్తుంటారు. సో ఈ బడ్జెట్లో ముఖ్యంగా 13,000 రూపాయలు 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి అని చూసే వాళ్ళకైతే ఇది ఎక్స్ట్రాడినరీ. సో గేమింగ్ పర్పస్ అయితే ఇది బాగుంటుంది. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ హీట్ అయితే ఉంటుంది. మనందరికీ తెలిసిందే మీడియాటెక్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో స్నాప్డ్రాగన్తో కంపేర్ చేశారంటే కొంచెం ఎక్కువ హీట్ని అయితే జనరేట్ చేస్తూ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ. నార్మల్గా అయితే నార్మల్ డే టు డే యూసేజ్లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో హైగా ఉంటాయి. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లోకి సంబంధించినటువంటి ఛార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చినప్పటికీ మనకి 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మొబైల్ ఫోన్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఒకప్పుడు ప్రీమియం ఫ్లాగ్షిప్, ఆ తర్వాత ప్రీమియం ఫోన్స్, ఇప్పుడు ప్రజెంట్ మీకు వచ్చినప్పటికే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ చూస్తున్నాం. సో ఈ బడ్జెట్ ఫోన్స్లో కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ఇది హై ఎండ్. సో 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే నాట్ ఎ జోక్. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు కేవలం 20 వాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు కనుక ఏదైనా ప్రీమియం ఫ్లాగ్షిప్కి సంబంధించిన మొబైల్ ఫోన్ డివైస్లో 30 వాట్స్ ఉన్నా కానీ మీరు దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 20 వాట్స్ ఇచ్చారు, ప్రాబ్లం లేదు. కానీ దాన్ని కూడా ఇంకొక 500 రూపీస్ ఎక్సెస్గా ఛార్జ్ చేసి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని ఆలోచన. ఫెంటాస్టిక్ ఇన్ ద మార్కెట్ అయ్యేది. సో ఎనీవే 20 వాట్స్ కూడా నాట్ ఎ జోక్. ఇక నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ప్రీమియం ఫోన్లో ఉండేటువంటి ఫ్యూచర్ లైక్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకి ఇందులో తీసుకొచ్చారు. సాధారణంగా మనకి 15,000 రూపాయలు పైబడినటువంటి మొబైల్ ఫోన్స్లో ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే మనం చూస్తుంటాం. కానీ దీంట్లో వచ్చేటప్పటికే మనకి కేవలం 13,000 రూపాయలు ఈ సైడ్ మౌంటెడ్. అంటే సో ట్రెడిషనల్గా మనకి రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనం రెగ్యులర్గా చూస్తుంటాం. దానికి కొంచెం చేంజెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో సైడ్ మౌంటెడ్ ఉండటం వల్ల మనము వేల్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే రెగ్యులర్గా మనం ఇలా యూస్ చేసేదానికంటే అంటే బ్యాక్ సైడ్ అంతా మాక్సిమం మనకి ప్లేన్ డిజైన్ లుక్ పోకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ నేను పర్సనల్గా అయితే లైక్ చేస్తాను. సో నాకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా బాగుంది. అది కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా 13,000 రూపాయలకి. దీనిలో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇవాళ రేపు కామన్ అయిపోయింది మనకి ఈవెన్ ఎంట్రీ లెవెల్ అలాగే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వివో వైఫై కాలింగ్ సర్వీసెస్. సో దాన్ని కూడా వీళ్ళు ఇందులో మిస్ కాకుండా బ్రహ్మాండంగా మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ని అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీరు కనుక జియో లేదా ఎయిర్టెల్ లేదా ఐడియా వడాఫోన్ ఇట్లా ఏం
యూజ్ చేసినా అంటే లో కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ వీక్గా ఉన్నా కానీ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ద్వారా అయితే మీరు ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది మొబైల్ డేటా ద్వారా కూడా మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ కాల్ రిసెప్షన్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కాల్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే దీంట్లో కూడా నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో ఆడియో డిపార్ట్మెంట్, దాన్ని నేను కాన్స్లో అయితే మాట్లాడతాను. ఇక ఫైనల్గా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. రేరు వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో తీసుకొచ్చారు. సో నాకు 48 మెగాపిక్సెల్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. అంటే నార్మల్గా రెగ్యులర్గా ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి అవుట్పుట్ అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి పోర్ట్రేట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అదేనండి, మనము బుకే షాట్స్ ఉంటాం చూసారా, సో అవి మాత్రం ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనల్గా ఈ బుకే షాట్ లవర్ని. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే నాకు వీడియో రికార్డింగ్లో కావచ్చు లేదా ఫోటోగ్రఫీలో కావచ్చు కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ అనిపించింది. సో ఈ ఎక్స్పోజర్ని కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండేది. మేబీ ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వీళ్ళు ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్లో వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అని చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా కాన్లో ఇందాక నేను ఏదైతే పాజిటివ్ అని చెప్పానో డిస్ప్లేలో 90 Hz రిఫ్రెష్ రేట్ ఫెంటాస్టిక్. కాకపోతే దీని డిస్ప్లే బ్రైట్నెస్ ఏదైతే ఉందో, అంటే నార్మల్గా నేను రియల్మీ నుంచి పాత ప్రీవియస్ మీకు రియల్మీ 5 కావచ్చు, 5i కావచ్చు, లేదన్నట్లయితే కనుక రియల్మీ 3 Pro కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా నేను చాలా కామన్గా అయితే అబ్జర్వ్ చేశాను. సో బ్రైట్నెస్ ఏదైతే ఉందో డే లైట్లో ముఖ్యంగా చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ పవర్ సేవింగ్ మోడ్ ఆఫ్ చేసి కూడా నేను చెక్ చేశాను. సో నాకు పవర్ అంటే ఈ బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఈవెన్ ఇండోర్స్లో వచ్చేటప్పటికే పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఒకవేళ మీరు ఎక్కువగా డే లైట్లో వర్క్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఒక్కసారి దీని కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏదైతే నేను ఇందాక ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో పాజిటివ్ ఎలిమెంట్ అని అన్నానో, సో అదే ఇందులో కొంచెం నెగిటివ్. అంటే ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో చార్జర్లో కానీ లేదా ఎటువంటి ఇష్యూస్లో కాదు, దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ. యాక్చువల్గా దీంట్లో ఇదే కాంపిటీటర్ అయినటువంటి మొబైల్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే ఉందో లేదా రెడ్మీ నోట్ 9 ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 5020 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేటప్పటికి కేవలం 4300 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒకటైతే మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 70 to 73 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఇది డిశ్చార్జ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 8 to 10 అవర్స్ దాకా బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా నేను కెమెరా డిపార్ట్మెంట్ అలాగే నేను యాప్స్ అన్నీ యూస్ చేస్తే అరౌండ్ 8 to 10 అవర్స్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఇందాకే మీకు డిస్కస్ చేశాను. ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి కేవలం వీళ్ళు 20 watts ఆఫ్ ఛార్జర్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. 30 wattsని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇంకో 500 రూపీస్ ఎక్సెస్గా ఛార్జ్ చేసి వీళ్ళు 30 watts అవుట్పుట్ ఇచ్చి ఉంటే ఈ బడ్జెట్లో ఇది ఫెంటాస్టిక్ అయ్యేది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారన్నట్లయితే సో మీడియాటెక్ ప్రాసెసర్స్ ఇవన్నీ మనం కామన్గానే చూస్తుంటాం. కొంచెం మీరు కెమెరా డిపార్ట్మెంట్ని యూజ్ చేసినా లేదా కొంచెం మీరు హెవీ టాస్కింగ్ యాప్స్ని యూజ్ చేసినా లేదా పబ్జీ గేమ్ ఒక 10 to 15 minutes మీరు యూజ్ చేసినా కానీ స్లైట్ హీట్ అయితే అంటే చేతుల్లో వామ్నెస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో పౌచ్ ఉంటే మీకు అంత పెద్దగా డిఫరెన్సేషన్ అయితే ఏం కనపట్లేదు, కానీ పౌచ్ని మీరు ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో అక్కడ మీరు ఫోన్ అయితే కొంచెం లిటిల్ బిట్ వామ్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ ఇంకా దీనిలో మనం ఇంతకు మించి అయితే ఏం చేయలేము. ఈవెన్ మీడియాటెక్లోనే మీకు ఇంతకుముందు రెడ్మీ నోట్ 8 Pro వచ్చింది చూసారా, నోట్ 8 Proలో కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. సో మీడియాటెక్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా హీట్ అవుతూనే ఉంటాయి. సో ఈ సీజన్స్లోనే మనకి ఇలా ఉందంటే ఇంకా సమ్మర్లో వచ్చేటప్పటికి కొంచెం హెవీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో కొంచెం వామ్ అయితే అనిపిస్తూ ఉంటుంది, మరీ అంత హై ఎండ్ ఏం కాదు. సో కొంచెం వామ్ అయితే అనిపించవచ్చు. సో పౌచ్ చేసుకుంటే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమనిపించట్లేదు. నేనైతే పౌచ్ లేకుండానే యూస్ చేశాను, ఎందుకంటే దీని టెంపరేచర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి. సో లిటిల్ బిట్ వామ్ అయితే నేను చూస్తున్నాను. ఇక దీంట్లో ఫైనల్గా మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీని ఆడియో డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ముందుగా లౌడ్ స్పీకర్ అండ్ ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారంటే దీనిలో సింగిల్ స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. స్టీరియో స్పీకర్లు అయితే ఉండవు, ఎందుకంటే ఈ బడ్జెట్లో మనం స్టీరియో స్పీకర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఆడియో కూడా కొంచెం లౌడ్ ఉంటే బాగుండేది అనిపించింది. సో నార్మల్గా అంటే
క్వైట్ డీసెంట్ సైలెన్స్గా ఉన్నప్పుడు మీరు చూస్తుంటే మీకైతే వాల్యూమ్ హెవీ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు బయట ట్రాఫిక్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడన్నా సౌండ్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు లేదా అవుట్డోర్స్లో మీరు ఏదైనా మూవీ వాచ్ చేస్తున్నప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్లుగా డిస్ప్లేతో పాటు ఆడియో క్వాలిటీ కూడా నాకు అంత పెద్ద సూపర్బ్ అని ఏమనిపించలేదు. ఇంకొంచెం లిటిల్ బిట్ లౌడ్నెస్ ఉంటే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని నేను టియర్ డౌన్ చేసినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి స్పీకర్ని కూడా చెక్ చేశాను. సో ఇది వచ్చేటప్పటికే నార్మల్ స్పీకర్స్ని యూజ్ చేశారు. అదే మీకు రెడ్మీలో వచ్చేటప్పటికే అరౌండ్ లీనర్ స్పీకర్స్ని అయితే యూజ్ చేస్తుంటారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే బాక్స్ టైప్ స్పీకర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆడియో అనేది కొంచెం క్రిస్పీగా అండ్ లౌడ్గా రావటం అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను అది బాగుందని అంటే అది హై అండ్ ఇది లేదు అని కాదు. సో వీళ్ళు కూడా అలా అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అంతే. ఇక దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మనకి ఇవ్వలేదు. సో ఎప్పుడైతే మీరు లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారో లేదు అన్నట్లయితే కనుక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు సో ఎక్కువ డిస్టెన్స్లో పెట్టి మీరైతే ఫోన్ కాల్ వాడలేరు. సో తక్కువ డిస్టెన్స్లో పెట్టుకొని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు కొంచెం సౌండ్ ఏదైతే ఉందో లిటిల్ బిట్ లో అనిపిస్తూ ఉంటుంది అంతే. సో వీక్స్ అయినా అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఫోన్స్లో కూడా వీళ్ళ దానిలో ఎక్కడ కూడా మనకి హై ఎండ్ ఫోన్స్లో ఉంటాయి కానీ నార్మల్ ఫోన్స్లో అయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉండదు. సో ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ని కూడా వీళ్ళు బడ్జెట్లో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వైర్లెస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా క్వైట్ నార్మల్. ఈవెన్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇక ఫైనల్గా ఈ బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ని కొనొచ్చా అనే విషయానికి వచ్చారంటే కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. సో నేను ఏదైతే కాన్స్ చెప్పానో అది పెద్ద కన్సిడరేషన్ పాయింట్స్ కాదని నేను అనుకుంటాను. ఒకవేళ నేను కాన్స్ చెప్పిన వాటిల్లోనే మీకు కన్సిడరేషన్ ఉంది అన్నట్లయితే కనుక దీనికి ఆల్టర్నేటివ్గా మీకు రెడ్మీ నోట్ 9ని కన్సిడర్ చేయొచ్చు లేదా పోకో M2 Pro కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒక 1,000-1,500 రూపీస్ డిఫరెన్స్కి సేమ్ ప్రైస్లో రావడం జరుగుతుంది. నన్ను అడిగితే రెడ్మీ నోట్ 9 Pro కన్నా కానీ మీరు పోకో M2 Pro చూడండి. ఇదైతే సింప్లీ సూపర్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.